సో ఎవ్రీబడి సెస్ ఆపోజిట్స్ అట్రాక్ట్ అండ్ నీకు నాకు నైట్ అండ్ డే డిఫరెన్స్ అది క్లియర్గా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లోనే తెలుస్తుంది. 1 year నాకు 1041 పోస్ట్ అండ్ సార్కి అయితే ఏదో దసరా దీపావళికి ఏదో 40 పోస్ట్ ఉంది. లెట్స్ సీ ద ప్రొఫైల్ 1049 పోస్ట్ 41 పోస్ట్. నాకైతే తెలుసు మీరు సోషల్ మీడియా గురించి ఏమనుకుంటున్నారు, కానీ ప్లీజ్ టెల్ ద ఫ్యాన్స్ ఆల్సో, బికాజ్ నన్ను చంపుతున్నారు. సార్తో ఒక ఫోటో పెట్టండి, సార్తో ఒక ఫోటో పెట్టండి. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు ది ఆడియన్స్ వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియానే కాదు, నా పర్సనాలిటీ ఐఎమ్ వెరీ రిజర్వ్. సో నాకు ఎక్కువ పబ్లిక్ సినిమాలు తప్పితే నా ప్రైవేట్ లైఫ్ ఎక్కువ పబ్లిక్ ఐలో ఉండటం నాకు ఐ ట్రై టు లిమిట్ ఇట్. ఇట్స్ జస్ట్ అ పర్సనల్ ప్రిఫరెన్స్. నాకు దేని మీద అగేన్స్ట్గా అలా ఏం లేదు. ఇట్స్ జస్ట్ ద వే ఐ యామ్. నీకెందుకు అన్ని పోస్ట్ చేయాలని అనిపిస్తుంది? ఇప్పుడు నేను నేను క్వశ్చన్ అడుగుతాను ఈ షోలో నీ గెస్ట్ ని ర్యాక్ చేయలేవు, ఎందుకంటే ఈ గెస్ట్ కి నీ గురించి అన్ని తెలుసు. సో ఈ కొత్త ఫార్మాట్ కొంచెం అలవాటు చేసుకో. ఇది వద్దు, ఇదైతే డెఫినెట్లీ వద్దు. నువ్వెందుకు సోషల్ మీడియాలో అన్ని ఫొటోస్ పెడతావు చెప్పు? What is your take on it? Social media. Instagram is a form of expression. It's అది సినిమాలో చేస్తున్నావు కదా. సినిమాలో అది సమంత కాదు కదా, అది శ్రావణి, అది వేరే క్యారెక్టర్ పేరు చెప్పు. ఇంకో క్యారెక్టర్ పేరు చెప్పు. మీరు హెల్ప్ చేయకూడదు. జెస్సీ, ఇంకో క్యారెక్టర్ పేరు చెప్పు. బేబీ, బిందు. సర్లే, సమంత కాదు కదా. సో సమంత ఇస్ ఐ ఎక్స్ప్రెస్ త్రూ మై ఇన్స్టాగ్రామ్. అందుకే దట్స్ వై. ఓకే. సో